మన రీసెంట్గానే ఒక స్టూడెంట్ ఎల్పియులో నుంచి దాదాపు రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్లో కాలేజీలో ఉండగానే దాదాపు 1,03,00,000 ఉద్యోగం తెచ్చుకున్నాడు. ఇక్కడ మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే జాబ్స్ ఉన్నాయి, దాని రిక్వైర్డ్ స్కిల్స్ లేవు. ఇంకో కంపెనీ చూసుకుంటే స్మాలెస్ట్ అనే కంపెనీ 40 లక్షలు జీతం ఇస్తుంది నెలకని చెప్పి అనింది. సో అంటే మీ దగ్గర స్కిల్స్ ఉంటాయి, మీకు చదువుతో సంబంధం లేదు. సో ఇక్కడ ప్యూర్లీ స్కిల్స్ అంటే మనము కంపెనీస్ రిక్వైర్మెంట్ తగ్గట్టు స్కిల్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే పక్కన వాళ్ళు ఎప్పుడు వాడు నాకు హెల్ప్ చేయలేదు, వీడు నాకు హెల్ప్ చేయలేదు, ఇవన్నీ ఎందుకు వస్తాయి నాకు అర్థం కావట్లేదు. సో వర్క్ హార్డ్, కష్టపడండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. దెర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. అండ్ ఎవరైనా కానీ ఈ విధంగా లేదు వాళ్ళు సక్సెస్ కావట్లేదు వీళ్ళు సక్సెస్ కావట్లేదు అని పక్కన వాళ్ళు బ్లేమ్ వేసుకున్నారంటే డెఫినెట్లీ నీ దగ్గర టాలెంట్ లేదంతే. టాలెంట్ ఉన్నాడు ఎలాగైనా సక్సెస్ అవుతాడు. నాకు టాలెంట్ ఉండి నాకు ఉద్యోగం రావట్లేదు అంటే రైట్ డైరెక్షన్లో రావట్లేదు. రైట్ డైరెక్షన్లో వెళ్ళి టాలెంట్ ఉన్నాడు 200% సక్సెస్ అవుతాడు. నీ టాలెంట్ గుర్తించేవాడి దగ్గరికి నువ్వు వెళ్ళాలి. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. ఆల్ ది బెస్ట్.